హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక మంచి ప్రేమ కథను చెప్పుకుందాం. నవనీత పేరుకు తగ్గట్టుగానే అందమైన అమ్మాయి, అందుకు తగిన అభినయం. అప్పుడు నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. నాకు ఎప్పుడూ ఇలా అనిపించలేదు. ఒక అమ్మాయిని చూడగానే ప్రేమలో పడిపోతానని. ఇది ఆకర్షణ లేక నేను నిజంగానే ప్రేమిస్తున్నానా అని తెలుసుకోవడానికి నాకు చాలానే సమయం పట్టింది. కాలేజీలో దసరా సెలవులు ఇచ్చారు. ఎప్పటిలాగే అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్ళి సరదాగా గడపాలని అనుకున్నాను. కానీ ప్రతిరోజు ఒక యుగంలా అనిపించింది నవనీతని చూడక. ఎప్పుడు సెలవులు అయిపోతాయా, ఎప్పుడెప్పుడు నవనీతని చూస్తానా అని అనిపించింది. కాలేజీ స్టార్ట్ అయిన వెంటనే మొదటి రోజే అందరికంటే ముందుగా కాలేజీకి వెళ్ళి నవనీత కోసం చూశాను. కానీ తాను ఆ రోజు కాలేజీకి రాలేదు. ఎవరినైనా అడుగుదామంటే ఏమనుకుంటారో అని భయమేసింది. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. అలా 2 రోజులు గడిచాయి. ఇక నవనీత కాలేజీకి రాకపోవడంతో ఈరోజు ఎలాగైనా కారణం తెలుసుకోవాలి అని తన స్నేహితురాలి దగ్గరికి వెళ్ళాను. అంతలోనే నవనీత వచ్చింది. తనను చూడగానే నా మొహం 1000 వోల్టేజీల బల్బు వెలిగిస్తే వచ్చే అంతలా వెలిగిపోయింది. నవనీత చాలా మంచి అమ్మాయి. ఎవరితో ఎక్కువ మాట్లాడదు, బాగా చదువుతుంది. ఇక నేనైతే ఒక యావరేజ్ విద్యార్థిని. నాకు తెలిసి నా మొహం కూడా తాను ఎప్పుడు చూసి ఉండదు. ఇక నేను తనతో ఎప్పుడు మాట్లాడాలి, ఎప్పుడు స్నేహం చేయాలి, ఎప్పుడు నా ప్రేమ విషయం చెప్పాలి అనుకుంటూ ఉండగానే సంవత్సరం గడిచింది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. డిగ్రీ సెకండ్ ఇయర్లో అయినా తనతో మాట్లాడాలి అనుకున్నా. నా ప్రేమను కనికరించి ఆ దేవుడే ఒక మంచి అవకాశం ఇచ్చినట్టున్నాడు తనతో మాట్లాడడానికి. ఫ్రెషర్స్ కోసం ఏర్పాటు చేసిన వెల్కమ్ పార్టీలో మేము ఇద్దరం కలిసి ఒక నాటకం వేయాల్సి వచ్చింది. అదే అవకాశంగా భావించిన నేను తనతో పరిచయం చేసుకొని దానిని స్నేహంగా మార్చుకున్నాను. అలా తన మీద ఉన్న నా ప్రేమను గుండెలో దాచుకొని ఎప్పుడు తనతో చెప్పాలనే నా ఎదురుచూపుల్లోనే నా డిగ్రీ 2వ సంవత్సరం కూడా గడిచిపోయింది. ఎప్పటిలాగే తను క్లాస్ టాపర్గా వచ్చింది. నేను ఏదో అలా పాస్ అయిపోయాను. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇక ఆఖరి సంవత్సరం అందరూ కెరీర్ని చాలా సీరియస్గా తీసుకొని తర్వాత ఏం చెయ్యాలో అని ఆలోచిస్తున్నారు. నాకేమో కళ్ళు మూసిన తెరిచిన నవనీత తప్ప ఏమీ కనబడట్లేదు. డిగ్రీ చివరి సంవత్సరం కూడా అయిపోవడానికి వస్తుంది. అందరూ ఎగ్జామ్స్కి బాగా ప్రిపేర్ అవుతున్నారు. ఒక్క క్లాస్ కూడా సరిగా వినని కారణంగా నా బుర్రకి ఏమీ ఎక్కడం లేదు. ఇప్పుడు నవనీతకి నా మనసులో మాట చెప్పకపోతే ఇక ఎప్పటికీ చెప్పలేనేమో అనిపించింది. మరునాడు కాలేజీలో నా ప్రేమ గురించి ఎలాగైనా నవనీతకి చెప్పాలి అనుకున్నాను. నా ప్రేమ విషయం ఒక లెటర్లో రాసి తనకు అందించాను. మరునాడు నవనీత సరాసరి నా దగ్గరకు వచ్చింది. నీది ప్రేమో లేక ఆకర్షణో నాకు తెలియదు, కానీ ఒకవేళ నువ్వు మా వాళ్ళని ఒప్పించి
నన్ను పెళ్లి చేసుకోవాలన్నా కనీసం నువ్వు డిగ్రీ మంచి మార్కులతో పాస్ అవ్వాలి. కాబట్టి ఈ ప్రేమ పెళ్ళి గురించి తర్వాత చూద్దాం. నువ్వు ముందు నీ డిగ్రీ పూర్తి చేయు అని చెప్పింది. నవనీత మాటలు నేను చాలా సీరియస్గా తీసుకున్నాను. బాగా చదివి నేను డిగ్రీ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను. తన దగ్గరకు వెళ్ళి ఇప్పుడు అయినా ఒప్పుకుంటావా నా ప్రేమని అని అడిగాను. అప్పుడు తను నేను నా పేరెంట్స్కి ఈ ప్రేమ విషయం చెప్పానే అనుకో, డిగ్రీనే కదా కంప్లీట్ అయ్యింది, జాబ్ ఏం చేస్తాడు, నిన్ను ఎలా పోషిస్తాడు అని అడుగుతారు అంది. తన మాటలు వింటే అది విన్న నాకు నిజమే అనిపించింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తరువాయి భాగం రేపు చెప్పుకుందాం. సిద్ధంగా